మాకు ముందే తెలుసు ఈ జింక తనని పెళ్లి చేసుకుంటే తనకి తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది అని. ఇప్పుడు చూడు, తన 4 కాళ్ళు చచ్చుబడిపోయాయి. పాపం తను నిల్చోలేకపోతున్నాడు. అవును, ఈ మెంకి ఎవరిని పెళ్లి చేసుకున్నా మరుసటి రోజే తన భర్తకి ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క జంతువు నోటి నుండి తమ గురించి ఇలాంటి మాటలు విని మింకీ జింక బాధపడుతుంది. తన కళ్లల్లో నుండి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎందుకు తనకి ఇలా జరిగినందుకు నా మీద నింద వేస్తున్నారు? మరి ఎవరి మీద నింద వేయాలి? నిన్ను పెళ్లి చేసుకొని అవిటివాడిగా మారిన 3వ జింకే తను. నిజమే, ఇలా 3 సార్లు జరిగింది కనుక నేను ఒప్పుకోకుండా ఉండలేను. ఇందుకు మీరు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పండి. అడవికి మంచి జరగాలి అంటే నువ్వు ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. ఏమో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ 3 భర్తలు మళ్ళీ మామూలైపోతారేమో ఎవరికి తెలుసు. ఈ మాట విని జింక చాలా బాధపడింది. తను వెంటనే అక్కడ్నుండి లేచి వెళ్ళిపోయింది.